భిక్షలో దాగిన భగవత్తత్వం. ద్వారం ద్వారం అటాన్ భిక్షు బోధతే నతు యాచతే అదాత్వా మాదృశో మా భూత్ దత్వా త్వదృశో భవ. ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తున్న వ్యక్తి మాటలు యాచిస్తున్నట్లు లేవు, బోధిస్తున్నట్లు ఉంది. దాన ధర్మాలు చేయని నాలాగా వద్దు, దాతృత్వంతో మీరు మీలాగే ఉండండి అనేది ఈ శ్లోక భావం. ధర్మశాస్త్రాన్ని అనుసరించి షడ్విధ 6 రకాల భిక్షలున్నాయి. తుమ్మెద అనేక పూల నుంచి మకరందాన్ని స్వీకరించినట్లు భిక్షకులు ఏ ఒక్కరికో భారం కాకుండా అందరి దగ్గర కాస్త కాస్త స్వీకరించాలి. ఇది మధుర భిక్ష. అడగకుండా ఎవరైనా ఇస్తే స్వీకరించటం ఆయచిత భిక్ష. ఇంట్లోని అన్నం, పాలు, పండ్లు లాంటి సాత్వికాహారం స్వీకరించటం అమృత భిక్ష. పొలంలో కోతలు ముగిశాక మిగిలిన కంకులు ఏరుకోవటం ఉంచభిక్ష. ధాన్యం నూర్చిన తర్వాత మిగిలిన గింజలను ఏరుకోవటం శిలాంచ భిక్ష. గృహస్థులు అతిథికి పెట్టకుండా భోజనం చేసేవారు కాదు. అతిథులు రాకుంటే మాధవ కబళం పేరుతో కొంత భోజనాన్ని పక్కకు తీసి ఉంచేవాళ్ళు. భిక్షకులు ఆ మాధవ కబాళాన్నే మాతా కవళం అంటున్నారు. బ్రహ్మచారులు, సన్యాసులు గృహస్థుల ఇళ్లకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని భిక్షను స్వీకరించాలి. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అహంకారాన్ని తొలగించి వినయాన్ని పెంచటం. విద్యార్థి దశలో తనను పోషించిన సమాజం పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగించడం. విద్యార్థులు తాము సేకరించిన భిక్షను గురువుగారికి చూపించి తోటి విద్యార్థులతో కలిసి పంచుకోవాలి. సన్యాసులు తమలోని అహంకారాన్ని అణిచేయడానికే కాక లోక కళ్యాణం కోసం భిక్షను స్వీకరిస్తారు. త్రిమూర్తుల భిక్షాటన. దక్షయజ్ఞంలో బ్రహ్మదేవుని శిరస్సు ఖండించడం వల్ల వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని పొడగొట్టడానికి శివుడు భిక్షాటన చేశాడు. లోకమంతా తిరుగుతూ కాశీలో అన్నపూర్ణాదేవి నుంచి భిక్ష స్వీకరించిన తర్వాత కపాలమోచన తీర్థంలో ఆ పాతకాన్ని పోగొట్టుకున్నాడు. వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని త్రిపాదోదకం భిక్షాం దేహి అంటూ 3 అడుగుల నేలను భిక్షగా అడిగాడు. త్రివిక్రముగా మారి బలి చక్రవర్తి అహంకారాన్ని అణచివేసి సూతల లోకాధిపతిగా నియమించాడు. శివుడు పాప ప్రక్షాళన కోసం, విష్ణువు ధర్మస్థాపన కోసం, బ్రహ్మదేవుడు విద్య కోసం భిక్షాటన చేశారు. ఈ త్రిమూర్త్యాత్మక స్వరూపమైన దత్తాత్రేయుడు సృష్టిలోని ప్రతి ప్రాణి నుంచి, వస్తువు నుంచి తాను నేర్చుకున్న విషయాలను భిక్షగానే భావించాడు. రావణుని భిక్షాటన. భారతీయ సంస్కృతిలో సన్యాసికి ప్రత్యేక గౌరవం ఉంది. గృహస్థులు వారికి గౌరవంగా భిక్షను అందిస్తారు. ఆ అవకాశాన్ని అడ్డుగా పెట్టుకొని రావణాసురుడు సీతమ్మను భిక్ష కోరాడు. నిర్మానుష్యమైన అరణ్యం, భర్త ఆర్తనాదం, బిడ్డలాంటి లక్ష్మణుడితో అనవసర రాద్ధాంతం వెరసి అత్యంత ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సన్యాసి రూపంలో ఉన్న రావణుని చూడగానే భిక్షను అందించింది సీతమ్మ. దానిని దుర్వినియోగం చేసుకున్న రావణుని దుర్మార్గం వేరే కథ. వ్యాసుని భిక్షాటన. బ్రహ్మచారులు, సన్యాసులు గృహస్థునిపైనే ఆధారపడతారు. భిక్షను అందించేవారు భగత్స్వేగగా భావించాలి. అందుకునేవారు వినయంగా స్వీకరించాలి. కాశీలో భిక్షకు వెళ్ళిన వ్యాస మహర్షికి అతని శిష్యులకు 7 రోజులు భిక్ష దొరకలేదు. నియంత్రణ కోల్పోయిన వ్యాసుడు కాశీ పట్టణాన్ని 3 తరాల పాటు కరువు కాటకాలతో అల్లాడుతుందని శపించబోయాడు. అప్పుడు కాశీ అన్నపూర్ణ వ్యాసుడికి భిక్షనందించి అతడి అనాలోచిత ఆగ్రహానికి శిక్షగా కాశీ నుంచి బహిష్కరించింది. ఎవరికైనా భిక్షాటన అవకాశమే కానీ హక్కు కాదు. ఓం నమః శివాయ.